డబ్బు మనిషిని మార్చుతుందా లేదా మనిషే డబ్బు కోసం మారుతాడా? ఈ ప్రశ్న మీకు ఆసక్తిగా అనిపిస్తే ఈ సినిమా మీకోసం. వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. జెన్యూన్ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మాటలో లేని సినిమా అంటే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు పుష్పక విమానం. కమల్ హాసన్ గారు, సంగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆ మూకీ ఒక క్లాసిక్. అప్పట్లో మాటలు లేకపోయినా హావభావాలు గట్టిగా మాట్లాడాయి. దాదాపు దశాబ్దాల తర్వాత మళ్ళీ అలాంటి ధైర్యం చేసి గాంధీ టాక్స్ అనే నిశ్శబ్ద సినిమాను తీసుకొచ్చారు దర్శకుడు కిషోర్. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఈ సినిమా కూడా పుష్పక విమానంలా మనసులో నిలిచిందా లేదా ఇది కేవలం కాన్సెప్ట్ వరకు ఆగిపోయిందా? కథ ఏంటంటే, ముంబైలోని ధారావి అక్కడ జీవించే నిరుపేద యువకుడు మహదేవ్ విష్ణు విజయ్ సేతుపతి. చదువు ఉంది కానీ ఉద్యోగం లేదు. మున్సిపాలిటీలో ఓ చిన్న జాబ్ కోసం ట్రై చేస్తే 50,000 రూపాయలు లంచం అడుగుతారు. అమ్మ ఆరోగ్యం, ప్రేమించిన అమ్మాయి పెళ్లి, ఈ రెండిటికి ఆ ఉద్యోగమే కీలకం. అందుకే తన నైతిక విలువల్ని పక్కన పెట్టి ఓ తప్పుడు నిర్ణయానికి సిద్ధమవుతాడు. ఇంకోవైపు ముంబైలోనే మరో ప్రపంచం. దేశంలో బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్గా వెలిగిన బోస్మాన్ అరవింద్ స్వామి ఒక్కసారిగా వ్యాపార నష్టాలు, ఇన్వెస్టర్ల కేసులు, కోర్టు మెట్లు, చివరకు సొంత బంగ్లాను కూడా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి. ఇద్దరిది వేర్వేరు జీవితాలు, కానీ మధ్యలో ఉన్నది ఒక్కటే, డబ్బు. ఈ సినిమా చెప్పేది ఏంటంటే, ఇది డబ్బుతో ముడిపడిన కథ. దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, అవినీతి ఇవన్నీ మాట లేకుండా విజువల్స్ డ్రామా ద్వారా చూపించే ప్రయత్నం. మాటలు లేవు కానీ ప్రతి సీన్లో భావాలు ఉన్నాయి. ఎలా ఉందో చెప్పాలి అంటే, టైటిల్ కార్డ్స్ నుంచే ధారావి ప్రపంచాన్ని, మహదేవ్ పేదరికాన్ని చాలా క్లియర్గా పరిచయం చేస్తారు. అలాగే బోస్మాన్ పాత్రను ఎంటర్ చేసి అతని పతనాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. మున్సిపాలిటీ ఆఫీస్లోని కాఫీ ఇంటర్వ్యూ ఎపిసోడ్, మరోవైపు కోర్ట్ ఎపిసోడ్, ఈ 2 సన్నివేశాలే గాంధీ టాక్స్ అనే టైటిల్కి అడ్డం పడతాయి. డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళ్తాడు, అక్కడే గాంధీ సిద్ధాంతాలు ఎక్కడ నిలుస్తాయి అన్న ప్రశ్నలే ఈ సినిమాకి బ్యాక్ బోన్. సెకండ్ హాఫ్లో 3 ప్రధాన పాత్రల మధ్య డ్రామా బలంగా ఉంటుంది, కానీ కథ కొంచెం ఒకే చోట తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అరవింద్ స్వామి ఇంట్లో జరిగే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఫీల్ అవుతాయి. అయినా క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి సినిమా మళ్ళీ గ్రిప్లోకి తీసుకొస్తుంది. ఫైనల్ మూమెంట్స్ మెసేజ్ ఓరియంటెడ్గా ఆలోచింపజేసేలా ఉంటాయి. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఇలాంటి మూకీ సినిమా చేయాలంటే నటులకి కమిట్మెంట్ ప్లస్ కాన్ఫిడెన్స్ కావాలి. విజయ్ సేతుపతి మాటలు లేకుండా కూడా తన కళ్ళతో బాధ, ఆశ, భయం అన్నీ చెప్పగలిగారు. అరవింద్ స్వామి ఓ విజయవంతమైన వ్యక్తి పతనాన్ని చాలా డిగ్నిఫైడ్గా చూపించారు. అతిథిరావు హైదరే సపోర్టింగ్ రోల్ అయినా భావోద్వేగాల్లో కీలకంగా నిలుస్తుంది. సిద్ధార్థ్ జాదవ్ పాత్ర 2వ భాగంలో కొంత కామిక్ రిలీఫ్ ఇస్తుంది. ఈ సినిమాకి అసలు ప్రాణం ఏఆర్ రెహమాన్ సంగీతం అనే చెప్పాలి. డైలాగ్స్ లేని లోటుని సంగీతం ఎక్కడా ఫీల్ కాకుండా చేస్తుంది. ప్రతి సీన్లోని ఎమోషన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా మనసులో నాటేస్తారు. లీడ్ యాక్టర్స్ యాక్టింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, క్లైమాక్స్ మెసేజ్ బాగున్నాయి. కాకపోతే కొత్తదనం లేని కథ, కొన్ని ల్యాగ్ సీన్స్ మైనస్ అనిపించాయి ఈ మూవీలో. గాంధీ టాక్స్ ఒక కమర్షియల్ సినిమా కాదు. ఇది స్పీడ్ కోరుకునే ప్రేక్షకుల సినిమా కాదు. ఇది ఓ సైలెంట్ థాట్, ఓ క్వైట్ క్వశ్చన్. మాటలు మాట్లాడని ఈ సినిమా మన అంతరాత్మతో మాత్రం చాలా బలంగా మాట్లాడుతుంది. ఇదండి మూవీ రివ్యూ. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.